The Polishetty Sri Hari Prasad Rao Gold Medal for Artificial. The Malakondaya Mamillapalli Gold Medal for CSE Artificial Intelligence and Machine Learning branch. Next, the credit goes to Miss Kavuri. The Andrew Venkateswar Rao Gold Medal for CSE, IoT and Cyber Security including Blockchain Technology branch topper goes to Mr. Varshapharika of CSO with CGPA 8.95. నేను అందరిని ఎవరు కోరుతున్నానంటే మీరు తెలుగు వారు గర్వించండి. ఈ రాజా మన వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులుగా గర్వించండి. అటన్నిటికన్నా ముఖ్యంగా ఈ సువిశాల భారతదేశంలో పౌరులైనందుకు ఇంకా గర్వించాలా, భారతీయుడిగా మనం నివసించాలా, భారతీయుడిగా మనం వెలుగొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, మాతృభాషను మన పిల్లలకు, మన యువతరానికి, నవతరానికి, మన బిడ్డలందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం. రెండవది, మన భారతీయ సంస్కృతి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవంతించి మనకు అందించిన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, ఐకమత్యం, కుటుంబ భావన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తాత ముత్తాతల పట్ల మరింత గౌరవం, మన తోటి వారి పట్ల కనికరం, షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో. విద్యార్థిని ఒక పరిపూర్ణ మానవుడిగా తయారు చేయాలి. సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరులుగా మార్చాలి. ఈ యొక్క శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శ్రీ విద్యాసాగర్ గారి యొక్క నాయకత్వాన చక్కని ప్రమాణాలతో, ఉన్నత ప్రమాణాలతో, ప్రేమ అభిమానాలతో కూడిన మంచి విద్యను మీకు అందిస్తుందని తెలిసి చాలా సంతోషించాను. దానికి విద్యాసాగర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ విద్యాసాగర్ ఫర్ మెయింటైనింగ్ సచ్ స్టాండర్డ్స్ ఇన్ లైఫ్, వాల్యూస్ ఇన్ లైఫ్ and teaching them, passing on them to the younger generation who are the future of our country. Students, you must have passion to know the subject, to have the knowledge, passion for the nation without any omission or expecting any commission or any revision. You must have passion for the nation. This should be your attitude. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేశం అంటే ఏమిటి? దేశం అంటే లక్షల మంది, కోట్ల మంది ప్రజలు, నదీ నదాలు, మన యొక్క ప్రకృతి సంభవించిన చెట్లు, వీటన్నిటినీ మనం పరిరక్షించుకోవాలి. ఇది మన ప్రథమ కర్తవ్యము. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ విలువలు పెరగకపోతే అది అనర్థానికి దారితీస్తుంది. సాంకేతికకు సంస్కారం తోడైతే అది నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్లీజ్ అండర్లైన్, సాంకేతిక టెక్నాలజీకి సంస్కారం, కల్చర్ తోడైతే అది నిజమైన ప్రగతికి మూలమవుతుంది. అమెరికా చాలా ముందుకు పోయింది కదా, కానీ ఇంటర్నేషనల్గా ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నింటిలో చూస్తే ఇవాళ ఒక నాదెండ సత్య, మైక్రోసాఫ్ట్, ఒక సుందర పిచాయ్, ఒక ఇందిరా లూయి, వీళ్ళందరూ మన భారతీయులు కావడం మన గర్వకారణం. వాళ్ళు నాయకత్వం ఇస్తున్నారు. ఎందుకంటే తెలివి ఈ నేలలో, ఈ భూమిలో, ఈ ఆకాశంలో, ఈ గాలిలో, ఈ నీరులో ఒక ప్రత్యేకత ఉంది. తెలివితేటలు ఉన్నాయి. వాటిని మనం సరిగా ఉపయోగించుకొని విశ్వవిద్యాలయాల్లో వాటికి సానబెట్టి వాటికి మంచి మార్గం చూపిస్తే అద్భుతమైన తెలివితేటలతో మన యువతరం ముందుకు వస్తుంది. తద్వారా దేశం కూడా ముందుకు వెళుతుంది. నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని పెట్టుకుంది 2070 నాటికి. కాబట్టి యువతరం పరిశోధనలు భూమిని కాపాడుకునేట్టుగా ఉండాలి. ఈ భూమి మన తల్లి లాంటిది, దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. హైడ్రోజన్ ఇంధనం వంటి సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి లక్ష్యంగా యువత పనిచేయాలి. మీరు ఏ స్థాయికి వెళ్ళినా
కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠాలు నేర్పించిన గురువులను మర్చిపోవద్దని నేను కోరుతూ ఉన్నాను. జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన ఊరిని, అలాగే మన మాతృదేశాన్ని, మాతృభాషను అంటే మన భాషను, అమ్మ భాషను, అలాగే గురువులు చెప్పిన పాఠాలను చెప్పిన గురువులను వీళ్ళని ఎవరిని మర్చిపోవద్దని మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా ముఖ్యం. దీంతో పాటు కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి వాడకం కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు. దయచేసి ఇలాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మీరు చాలామంది తెలవకపోవచ్చు, ఎందుకంటే మీరు మంచి బాలురు, మంచి బాలికలు కాబట్టి మీకు గంజాయి ఏంటో తెలవకపోవచ్చు, మత్తు పదార్థాలు తెలవకపోవచ్చు. వాటిని దూరంగా ఉండండి. జీవితాన్ని మంచి ఉత్సాహంతో, శక్తితో గడిపే విధంగా అలవాటు చేసుకోండి. క్షణికావేశంలో భ్రమలో తీసుకుంటున్న నిర్ణయాలు కొంతమంది ఆవేశంగా ముందుకెళ్ళి ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా యువత చూసుకోవాలి. ఈ యూనివర్సిటీలో మీ యొక్క పరిశ్రమలకు అనుగుణంగా ఎన్విడియా, డీప్ లెర్నింగ్ ల్యాబ్, గూగుల్ కోడ్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి పరిశోధనా వేడుకలను విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషం. వాటిపై దృష్టి పెట్టండి. కొత్త విషయాలు కనుక్కోండి. జర్మనీ, అమెరికా చెందిన విశ్వవిద్యాలయాలతో అంతర్జాతీయ ఒప్పందాలు కూర్చుకొని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన వాతావరణం కల్పించడం అభినందన. పరిశోధన, శోధన, కొత్త విషయాలు కనుక్కోవాలి. మంచి రీసెర్చ్ దేనికోసం? మానవాళి మంచి కోసం, కొత్త విషయాలు కనుక్కోవడం కోసం. మనం నీటిని ఎలా పొడుపుగా వాడుకోవాలా తెలుసుకోవాలి. కరెంటుని ఎలా పొడుపుగా తెలుసుకోవాలి. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. వీటన్నిటినీ మనం అలవాటు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి వార్షిక ప్యాకేజీతో కూడిన ప్లేస్మెంట్స్ సాధించడం కాకుండా విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు ఇన్నోవేషన్ కౌన్సిల్, ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్స్ ఏర్పాటు చేయడం మంచి విషయం. స్టార్టప్ మా చదువుకునేటప్పుడు మేము ఈ పేరు ఇలా స్టాండప్ అంతా పిలుచున్నాం, కానీ స్టార్టప్ అని వెళ్ళాం. కానీ ఇవాళ మీకు ఈ స్టార్టప్లు మన యొక్క మాస్టర్లు బోధిస్తున్నారు. అందువల్ల దయచేసి ఈ విద్యా సంస్థ పేరు వినగానే నాకు అమరావతి చారిత్రాత్మక వైభవం గుర్తొస్తుంది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గుర్తొస్తాడు. ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి కేంద్రంగా నిలిచిన అమరావతి రాజధాని ప్రాంతంలో 55 ఎకరాల పచ్చని ప్రాంగణంలో ఒక అద్భుతమైన విజ్ఞాన ఆలయం వెలిసి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడం చాలా చాలా సంతోషం. ప్రకృతి పచ్చగా ఉంది చుట్టూ. మనసుకు మంచి ఆలోచనలు వస్తాయి ప్రకృతిని పచ్చదనాన్ని చూస్తే. ఆలోచనలతో మంచిగా చదువుపై శ్రద్ధ పెట్టండి. 2007లో ఇంజనీరింగ్ కాలేజీగా ప్రయాణం ప్రారంభించి విద్యా నాణ్యత పరిశోధనల ఆధారంగా 2025లో రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో మరి ఇవాళ ప్రైవేటు విశ్వవిద్యాలయంగా ఎదగడం ఈ సంస్థ నిరంతర కృషికి నిదర్శనం. ఈ విద్య వ్యాపారానికి కాదు. నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ ప్యాషన్. విద్య ఒక ప్యాషన్, వైద్యం ఒక ప్యాషన్. ఈ ప్యాషన్గా ఉండాలి. ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్, వితౌట్ ఎక్స్పెక్టింగ్ కమిషన్ ఆర్ గివింగ్ ఎనీ పర్మిషన్ ఆర్ డూయింగ్ ఎనీ ఒమిషన్. యూ మస్ట్ హ్యావ్ ప్యాషన్ ఫర్ ద నేషన్. నేషన్ మీన్స్ పీపుల్. ఇది దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ విశ్వవిద్యాలయంలో మీరు చేరిన ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును మీరందరూ సంపాదించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కన్వకేషన్ జరిగింది. ఇవాళ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు వచ్చారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.